సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 40 ఈరోజు జరగబోతుంది ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మధ్య. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు? ఇద్దరికి కీలకమైనటువంటి మ్యాచ్ రెండు టీంలకు కూడా. గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి సంబంధించి కొంత స్ట్రాంగ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, మ్యాచ్ ఎలా కొనసాగుతుంది, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ సీనియర్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సాయి. సార్ 40th మ్యాచ్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది ఇంకా సీజన్. సో ఎలా ఉంటుంది సార్ ఈరోజు మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ఢిల్లీ? రెండు టీంలకు కూడా ఇంపార్టెంట్ మ్యాచ్ లాగా కనిపిస్తుంది. కరెక్టే, ఒకళ్ళు 6th ఒకళ్ళు 8thలో ఉన్నారు. సో కాబట్టి మోరార్లెస్ ఇద్దరికి ఈక్వల్లీ ఇంపార్టెంట్ మ్యాచ్ ప్లే ఆఫ్కి కనుక కావాలి అంటే. పర్టికులర్గా గుజరాత్ మీద అయితే కనుక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఎడిషన్ ఛాంపియన్, సెకండ్ ఎడిషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ రన్నరప్ ఐపీఎల్ ఇది. సో అలాంటి టీం ఈ రకమైన ప్రదర్శన ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. ఒక్క ప్లేయర్ ఆటను ఎంత ఇదిగా ప్రభావితం చేస్తాడు అనేటువంటిది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి విజయాల శాతానికి శుభ్మన్ గిల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత ఉన్న విజయాల శాతానికి చాలా తేడా ఉంది. అలా అని పోనీ ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా ఏమైనా బ్రహ్మాండంగా చేస్తున్నాడా అంటే అది కాదు. సో కాబట్టి ఒక యాంగిల్లో ఆలోచిస్తే కేవలం ఏదో హార్దిక్ పాండ్యా ఇంపాక్ట్ దీని మీద ఉంది గుజరాత్ టైటాన్స్ మీద అనేటువంటిది కాదు, కానీ ఎందుకనో జల్లవలేకపోతున్నారు. ఈవెన్ అట్లా చూసుకుంటే కనుక పోనీ వాళ్ళకి బ్యాటింగ్ యూనిట్ కానీ లేకపోతే బౌలింగ్ యూనిట్ కానీ ఏమైనా వీకా అంటే కాదు, రెండు కూడా చాలా బలంగా ఉన్నవి. ఇంకా పర్టికులర్గా మాట్లాడితే కనుక వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి టీం. ఎప్పుడైతే రషీద్ ఖాన్ లాంటిది, నూర్ మహమ్మద్ లాంటి, మోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు ఉన్నారో, బౌలర్లు ఉన్నారో, ఆ టీం ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉండాలి. సమ్హౌ ఇట్ ఈస్ నాట్ క్లికింగ్. పర్టికులర్గా డీసీతో జరిగినటువంటి లాస్ట్ మ్యాచ్ని చూస్తే 89 ఆల్అవుట్ అయిపోవడం అనేటువంటిది నిజంగా చాలా ఘోరమైనటువంటిది. సో కాబట్టి హెడ్ టు హెడ్ చూసుకుంటే ఈవెన్ లాస్ట్ మ్యాచ్నే వాళ్ళు ఓడిపోయి వస్తూ ఉన్నారు. మరొకసారి అదే ఇప్పుడు దీన్ని మనం మామూలుగా రివెంజ్ వీక్ అనుకుంటూ ఉంటాం కదా ఐపీఎల్ పరిభాషలో చెప్పుకోవాలంటే. సో అందుకని ఆ రివెంజ్ తీసుకునేందుకు డెఫినెట్గానే ఎదురు చూస్తూ ఉంటుంది గుజరాత్ టైటాన్స్. కానీ చూడాల్సినటువంటిది ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఆడుతూ ఉన్నారు వీళ్ళు, అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడుతూ ఉన్నారు. అంటే ఢిల్లీ టీము తన సొంత ఇంటికి వచ్చే వాళ్ళని కొట్టి పంపించింది. సో అట్లాంటప్పుడు ఏంటి అనేటువంటిది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. మరొక వైపు అటు ఢిల్లీ విషయంలో కూడా ఏమంత ఆశాజనకంగా ఏం లేదు. ఎందుకంటే డేవిడ్ వార్నర్ పూర్ ఫామ్ అనేటువంటిది డెఫినెట్లీ ఇట్ ఈస్ హర్టింగ్ దెమ్. యాక్చువల్గా ఫామ్ విషయంలో ఆలోచిస్తే డేవిడ్ వార్నర్ ఒకసారి ఫామ్లోకి వచ్చాడంటే కనుక హీ ఈజ్ అన్స్టాపబుల్ ప్లేయర్. సో అలాంటి ఫామ్ డేవిడ్ వార్నర్ కోల్పోవడం అనేటువంటిది ఢిల్లీకి కొంచెం ఇబ్బంది అయినటువంటిది. అయితే ఏదో అంటూ ఉంటారు కదా ఒక్కొక్కసారి, ఒక ఇదైతే కనుక చెడైతే ఇంకొక మంచి అని. అట్లాగనే ఫ్రేజర్ మెగ్రాక్ వాళ్ళకి దొరకడం అనేటువంటిది ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఆ 90 runs టార్గెట్లో కూడా కొంచెం వికెట్ బౌలర్లకి హెల్ప్ చేసేటువంటి కండిషన్స్ వస్తున్నప్పుడు 10 balls లో 20 runs ఒక క్విక్ ఫైర్ కొట్టేసి పరిస్థితులు చక్కదిద్దేసి వెళ్ళిపోయాడు. సో అది వాళ్ళకి డెఫినెట్గానే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే సార్, ఈరోజు టాస్ గెలిస్తే ఏ టీం చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అరుణ్ జైట్లీ స్టేడియంలో? ఇది కొంచెం ట్రిక్కీగానే ఉంది. ఎందుకంటే సెకండ్ ఫీల్డింగ్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ నిన్న 210 runs కొట్టి కూడా చెన్నై దాన్ని కాపాడుకోలేకపోయింది అంటే ఆల్మోస్ట్ ఆ డ్యూ ఫ్యాక్టర్ అనేటువంటిది చాలా ఎక్కువగా కనబడుతుంది. ప్లస్ మోరోవర్ ఢిల్లీ విషయం దానికి మినహాయింపు ఏం కాదు. చెన్నై అనేటువంటిది ఓకే సీషోర్ మీద ఉంది అనేటువంటిది చూసుకున్నా, ఢిల్లీ కూడా డే టైం ఏమో చాలా ఎక్కువ ఎండ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ తర్వాత నైట్ అవుతున్న కొద్దీ ఆ మంచు ప్రభావం అనేటువంటిది ఉంటుంది. సో నా ఉద్దేశం యాక్చువల్గా ఫస్ట్ గెలిచినటువంటి వాళ్ళు జనరల్గానే మొదట ఫీల్డింగ్ చేయడానికే ఇష్టపడతారు అనుకుంటూ ఉంటాయి. ఎందుకంటే నేచురల్గానే సెకండ్ ఫీల్డింగ్ చేసేటప్పుడు ఎంత పెద్ద బౌలింగ్ యూనిట్ ఉన్నా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి యూ బెటర్ ఫీల్డ్ ఫస్ట్, సో దట్ పర్టికులర్గా మీకు ఎంత టార్గెట్ అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంటుంది. సో అందుకని ఐ థింక్ ఇవాళ మ్యాచ్లో మాత్రం టాస్ గెలిచిన స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈరోజు మ్యాచ్లో. ఆఫ్ కోర్స్ జనరల్గానే 180 200 దాకా వచ్చి, ఎందుకంటే రెండు వైపులా పవర్ హిట్టింగ్ ప్లేయర్లు ఉన్నారు. ఇటు శుభ్మన్ గిల్ కూడా కొంత కుదురుకున్నాడు అంటే కనుక హీఈస్ అన్స్టాపబుల్. యూ టేక్ ఈవెన్ రాహుల్ టెవాటియా కావచ్చు, లేకపోతే కనుక రషీద్ ఖాను. సో అందుకని వీళ్ళకి కూడా మంచి ఇది ఉంది కాబట్టి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ యూనిట్. అట్లాగే ఢిల్లీకి కూడా ఆ రకమైనటువంటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫ్రేజర్ మెగ్రాక్ అనేటువంటిది యాడెడ్ అడ్వాంటేజ్. ప్లస్ స్వయంగా క్యాప్టెన్ రిషబ్ పంత్ హిమ్సెల్ఫ్ ఇన్ గుడ్ ఫామ్. ఆ తర్వాత పృథ్వీ షా కూడా అంత నిరాశగా ఏం లేడు. యాక్చువల్గా ఓకే హీ స్కోరింగ్ గుడ్ రన్స్. కాకపోతే కేన్ విలియమ్సన్ని కనుక తీసుకున్నట్లయితే కనుక 11లో జనరల్గానే వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా బాగా బ్యాటింగ్ యూనిట్గా స్ట్రెంగ్తెన్ అవుతూ ఉంటుంది. ఎట్లయితే చెన్నై అజింక్య రహానే వరుసగా ఫెయిల్ అవుతూ ఉన్నా కూడా అతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే నేచురల్ ఒక ఎండ్ కన్సాలిడేషన్ కోసం అనేటువంటిది. సో బహుశా కేన్ విలియమ్సన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా ఒక 180
నాట్ లెస్ దాన్ 170 అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండు టీంలకు ఓపెనర్ల సమస్య అనేది కొంచెం వెంటాడుతున్నట్టు కనపడుతుంది చూస్తుంటే మనం మ్యాచ్లో, అటు సహా కానీ ఇటు వార్నర్ కానీ. Yeah. సో ఈ పేరు అనేది కరెక్టేనా, మారిస్తే ఇంకా మన రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది సార్ ఈ రెండు జట్లకి? సహా వార్నర్ కరెక్టే కానీ ఇంకంతకన్నా ఆల్టర్నేటివ్ కూడా కనబడట్లేదు వాళ్ళకి. జనరల్గా జరుగుతున్నది ఏంటి అంటే వాళ్ళకి ఇంకంతకన్నా ఓకే ఎవరిని ట్రై చేస్తారు చెప్పు యాక్చువల్లీ. ఇంకా ఎందుకంటే స్పెషలిస్ట్ ఓపెనర్ల కింద ఒక నలుగురు కనుక ఉండేట్లయితే ఆ టీం ఛాయిసెస్ వేరుంటాయి. ఇప్పుడు అదే హైదరాబాద్ విషయంలో చూస్తే కనుక నీకు ఈవెన్ మయాంక్ అగర్వాల్కి చోటే రావట్లేదు, బట్ హీ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఓపెనర్. సో అట్లాగా ఒక రిజర్వ్లో ఒక ప్లేయర్ కనుక ఉండేట్లయితే తీసుకునే ఆప్షన్స్ వేరుంటాయి. బట్ ఢిల్లీకి అన్ఫార్చునేట్లీ ఆ ఇది లేదు కాబట్టి దే హ్యావ్ టు గో విత్ ద సేమ్ ఇదే కాంబినేషన్ తోటి వెళ్ళాల్సి. ఎందుకంటే మాథ్యూ వేడ్ని ఒకవేళ తీసుకున్నా మాథ్యూ వేడ్ కెన్ ఓపెన్ నో ప్రాబ్లం, బట్ యాక్చువల్గా నలుగురే ఫారిన్ ప్లేయర్లు ఉండాలి అనేటువంటి దాంట్లో మళ్ళీ ఇంకే ఫారిన్ ప్లేయర్ని ఇప్పుడు వార్నర్ని కూడా ఒక రకంగా కూర్చోబెట్టేటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ మెగ్రక్ ఆఫ్ కోర్స్ న్యూ ఫార్మ్ అండ్ న్యూ ఫైండ్. సో అందుకని అది ఒక ఇబ్బంది అవుతుంది. ఐ థింక్ డెఫినెట్గానే వృద్ధిమాన్ సహా అండ్ అగైన్ ఇతనితోటే వెళ్ళేటువంటి అవకాశం. ఎవరు గెలిచేటువంటి అవకాశం సార్ ఈరోజు మ్యాచ్లో, ఎవరికి ఫేవర్గా ఉండేటువంటి అవకాశం? నేనైతే గుజరాత్ టైటాన్స్ ఉందనుకుంటున్నాను యాక్చువల్గా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ జరిగినటువంటి దాని నుంచి ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి గ్యారంటీగా బయటపడతారు. ఎందుకంటే ఛాంపియన్ టీము గుజరాత్ టైటాన్స్. ఈవెన్ రషీద్ ఖాన్ అండ్ నూర్ అహ్మద్ లాస్ట్ మ్యాచ్ క్లిక్ అవ్వలేదు, కరెక్టే అది. బట్ ఆల్వేస్ యూ కెనాట్ నెగ్లెక్ట్ నూర్ అహ్మద్. సో అందుకని ఐ థింక్ డెఫినెట్గా నేను వాళ్ళిద్దరి మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాను. అండ్ 8 overs విల్ చేంజ్ ది గేమ్. ఇప్పుడు ఒకటి 20 overs ఒక ఇద్దరు బౌలర్లు కనుక ఫుల్ స్వింగ్లోకి వచ్చారు అంటే డెఫినెట్గా ఇది అవుతుంది. ప్లస్ యూ డోంట్ డిస్కౌంట్ మోహిత్ శర్మ ఆన్ హిస్ డే సందీప్ శర్మ లాస్ట్ మ్యాచ్ ఎట్లాగో 5 wickets తీసుకున్నాడు. సో కాబట్టి ఈవెన్ హీ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. సో అందుకని ఓవరాల్గా గుజరాత్ టైటాన్స్కే ఎక్కువ ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను నేను. యూ మేక్ ఇట్ 80-20. ఓకే రైట్. మొత్తానికి అది మ్యాచ్ నెంబర్ 40 గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరగబోతుంది ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కూడా కీలకమైనటువంటి మ్యాచ్. ఎవరు గెలిచినా కూడా వారికి ప్లే ఆఫ్స్ అవకాశాలు కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఇరు జట్లు కూడా గెలుపు పైన ఈరోజు తీవ్రమైనటువంటి పోటీ పడేటువంటి అవకాశం ఉంది. సో చూడాలి, కొంత గుజరాత్కి స్లైట్ ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఏ మ్యాచ్ గెలుస్తుంది అనేది ఈ టీంలో సాయంత్రం మ్యాచ్ అయిపోయినాక చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.